ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది కదా. ఈ 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు తక్కువ, వెళ్ళిపోయినాయి ఎక్కువ. మననే కదా మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి గత 2 సంవత్సరాల నుంచి అంటే 6,962 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని చెప్పేసి పరిశ్రమల శాఖ మంత్రి చెప్పారు. తర్వాత చూస్తే గత 2 సంవత్సరాలలో వెళ్ళిపోయిన కంపెనీల లిస్ట్ చూడండి. ఇక్కడ కోకాకోలా 1,200 కోట్లు, ఆజాద్ మొబిలిటీ 1,046 కోట్లు, జూపిటర్ 2,700 కోట్లు, జింఫ్రా 1,150 కోట్లు, ఐస్పేస్ సాఫ్ట్వేర్ 120 కోట్లు, టాటా పవర్ 6,675 కోట్ల రూపాయలు. మొత్తం కలిపితే 12,890 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి పరిశ్రమలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయింది. మీరే కదా మినిస్టర్స్ మొత్తం జీవో నెంబర్ 11ని అందరూ మూగముడిగా అప్రూవ్ చేసేసి వీటికి రాయితీలు ప్రకటించింది. మరి ఈ కంపెనీలన్నీ వెళ్ళిపోతా ఉంటే ఏం చేస్తున్నారా? దగ్గర దగ్గర ఇంకొక పైపిచ్చు 69% మన టాటా పవర్కి నెల్లూరు జిల్లాలో 69% రాయితీలు ఇచ్చారు. రాయితీలు బాగా ఇచ్చారు. మరి ఎందుకు పారిపోతున్నాయి? 30% రాయితీలు ఇచ్చినటువంటి ఒరిస్సాకి ఈ టాటా పవర్ ఎందుకు పారిపోయింది అంటే, మీరిచ్చే రాయితీల కంటే మీ కమిషన్లు ఉన్నాయి చూడు, ఆ కమిషన్లే ఎక్కువ అవుతున్నాయి అంట వాళ్ళకి. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మీరిచ్చే కమిషన్ల కంటే మీరిచ్చే రాయితీల కంటే మేమిచ్చే కమిషన్లు మీకు ఎక్కువ ఉన్నాయి స్వామి అని చెప్పి దండాలు పెట్టి, శతకోటి నమస్కారాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయింది. మరి దీనికి నారా లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారా? మరి క్షమాపణ చెప్పావు కదా. మరి ఈ కంపెనీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పారిపోయినటువంటి ఈ కంపెనీలకి మీకు దండాలు పెట్టి దశకాలు పెట్టేసి మేము ఇక్కడ రన్ చేయలేమురా స్వామి అని చెప్పేసి పారిపోయిన ఈ కంపెనీలకి మీరు ఏం సమాధానం చెప్తావు? క్షమాపణ మరి చెప్పాలి కదా వీటికి. అయ్యా దయచేసి రండి, మా కమిషన్ల కక్కుర్తితో పందికుక్కుల్లా మేము మెక్కబోయాము, దయచేసి రండి, క్షమించండి, ఇంకా జరగవు అని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పేసి మళ్ళీ వెనక్కి రావాలి కదా. ఎప్పుడు చెప్తున్నావు సమాధానం? ఈ సొల్లు కబుర్లు ఆపి 20 లక్షల కోట్లు, 20 లక్షల ఉద్యోగాలు, ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు నారా లోకేష్ గారు? మరి వీటికి ఏం సమాధానం చెప్తావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయి. ఆ ఉల్సాగాలకు, ఆ లూలుమాలకు, ఉర్ఫాగాలకు వచ్చేసి 99 పైసలకు ఇస్తున్నావు కదా. మరి వీళ్ళకి ఎందుకు ప్రకటించట్లా? ఎన్ని జిల్లాలు, ఎన్ని కంపెనీలు పారిపోతున్నాయి? ఈ రకంగా చేస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? మీ కమిషన్ల కకృతి కోసం ఇంత దిగజారిపోయేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. మీ కమిషన్ల కకృతి కోసం ఈ రకంగా తరిమేస్తారా? దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తానికి క్షమాపణ చెప్పాలి మీరిద్దరు. ఇప్పుడు మీ నా పెదనాయుడు గారు, చిట్టినాయుడు గారు ఇద్దరు చెప్పాలి. నిరుద్యోగం ఈ రకంగా పెరిగిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కంపెనీలను తరిమేస్తున్నారు మీరు. దయచేసి ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పి వాటిని వెనక్కి తీసుకురావాలని చెప్పేసి కోరుచున్నాం. థ్యాంక్ యూ.